దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 6 వచనం నుంచి కొంత సగం నుంచి మనం మొదలు పెడుతున్నాము. ఇది చూసిన ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. దేవుడి దీవెనలు పొందండి. ప్రకటన గ్రంథాన్ని ఆషామాషిగా తీసుకోకండి. అది 1-2 సార్లు చూడండి. ప్రార్థన రూపంగా చూసి దీవెనలు పొందండి. తర్వాత పార్ట్ 21 అధ్యాయము 6 వచనం పార్ట్ 2. తర్వాత ఎపిసోడ్ వచ్చేసి 89. అవగాయించంత విశ్వాసము మమిరి ఉన్న, మనలోని అవగాయించంత విశ్వాసం మమిరి ఉన్న అంటే శరీరంలో మనకి ఆత్మరూపంగా ఉన్న కొండ కదిలి సముద్రము కూలిపడును, సముద్రములో కూలిపడుతుంది. ఎవది? కొండ. అవగాంచంత విశ్వాసం అంటే ఈ సముద్రంలోని కొండ ఇల్లు పడును గాక అని ఎవరైతే చెబుతారో అది కొండలోకి వెళ్ళి పడిపోతుంది. ఎందుకంటే మరి అవగాహన గింజ అంటే చిన్న గింజే, అయితే దానికి బలం ఎక్కువ. అలాగే మన హృదయం కూడా దేవుని శక్తి ఎక్కువగా ఉన్నదని అర్థం. అవగాహనకి పోల్చారు. అవగాహనంత చిరుపాపము మట్టి ఉన్న వధువు సంఘములోనికి వచ్చుటెట్లు. అవగాహనంత విశ్వాసం ఉంటే కొండలేసి పడిపోమంటే సముద్రంలో పడిపోతుంది. అవగాహనంత చిరుపాపం ఉంటే దేవుని గ్రంథంలో కానీ దేవుని పరలోక రాజ్యంలోనికి మనము వెళ్ళము. వధువు సంఘంగా సిద్ధపడము, పెళ్లి కుమార్తెగా మనము సిద్ధపడము. రక్షణ పొందిన స్థితిలో ఉన్న ఎడల మోక్షంకు వెళ్ళే వాళ్ళతో ఉన్నామని, రక్షణ పొందిన స్థితిలో మనం ఎడల మోక్షంకు వెళ్ళే వాళ్ళలో ఉన్నామని, రక్షణ బాప్తిస్మము పొందితే దేవుని రూట్లో నడవగలము. కానీ పూర్తిగా విశ్వాసం మాత్రం ఉండాలి. ఒక రక్షణ తీసుకుంటేనే సరిపోదు. చెప్పుకొనగలము. పాప స్థితిలోనే ఉంటే మోక్షమునకు వెళ్ళే వాళ్ళు లేదని అనుకొనవలెను. రక్షణ తీసుకుని, బాప్తిసం తీసుకుని, బోధించి, దర్శనాలు చూసి, భాషలతో మాట్లాడి ఎన్ని వరాలు ఉన్నా కూడా మరి పాప స్థితిని మానకపోతే, పాపపు చూపు, పాపపు క్రియ, ఈ లోక సమస్యలు కానీ నువ్వు మానకపోతే ఎన్ని ఉన్నా కూడా వధువు సంఘం పెళ్లి కుమార్తె వరసకు మనము వెళ్ళలేము. పాపము విడిచిపెట్టి చిన్న సేవ చేసిన దానికి విలువ ఉన్నది. నువ్వు పెద్ద సేవ చేసి 1000 మంది, 1500 మంది, 1000 మంది, 200 మంది, 500 మంది కన్నా ఒక 10 మందిని పెట్టుకుని మనం దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మకంగా మనం బోధ చేస్తే అదే దేవుడు దీవించే ఆశీర్వదిస్తారు. ఒకరు నేను ఎన్ని సంవత్సరముల నుండి సేవ చేసి ఉన్నాను అని రకరకాలుగా అనుకుంటారు. ఒకరైనా ఒక మేకపిల్లనైనా నాకివ్వలేదు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడికో ఎన్నెన్నో తీసుకెళ్తారు, కానీ నా దగ్గర ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. ఈ మాటలోనే తన సేవ యొక్క విలువ పోయినది. అది ఇవ్వటం, అడగటం, నాకు మేకపిల్లని ఇయ్యి, లేకుంటే నాకు దర్శన భాగాలు ఇయ్యి, నాకు అది ఇది అని అడిగినందువల్ల ఈ నడమధ్యన కొంతమంది భక్తులు ఎక్కడన్నా వాక్యం చెప్పడానికి వస్తే నా బిల్లు 10,000, లేకుంటే 18,000, 20,000, 50,000, 1,00,000, 5,000, 6,000 అని చెప్పుకున్న బోధకులు ఎక్కువ మంది ఉన్నారు. దేవుని బిడలారా, ఈ రూపంగా మీరు సంపాదించుకుంటున్నారని దేవుని లిస్టులో మీరున్నారు. అది తప్పుడు బోధని దేవుడు చెప్తున్నాడు. అందుకనే సమస్యలు క్రిటికల్ అవ్వడం లేదు. డబ్బు సంపాదించగలం, కానీ సంఘంలోని మాత్రం మనం ముందుకి వెదగలేము. అది గుర్తుపెట్టుకోండి. మన సేవ చేసేటప్పుడు మనం ఇంత అని మనం ఎవరు కూడా అడగకూడదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత సంతోషంగా స్వీకరించటమే సేవ. మన ఆర్డర్ వేసితే మాత్రం అది కాదు.
అతను చేసినదే సేవే కానీ విలువలేని సేవ. నువ్వు అడిగావు, అడిగిన తర్వాత నీ సేవ ఏమైపోయింది? విలువ లేకుండా పోయింది. గనుక నీ సేవకి విలువ లేదు. యోధా పంచగా తిన్నవారికి ఆకలి తీరినది కానీ పంచిన ఇస్కరియోతు యోధాకు ఆకలి తీరలేదు. ఇస్కరియోతు అతను దేని మీద? ధనాపేక్ష మీద. ఒకేసారి ఇన్ని డబ్బులు ఇస్తానని బయట వాళ్ళు యేసు ప్రభుని పట్టిస్తే ఒకేసారి ధనవంతుడైపోతాను అని అనుకున్నాడు. కానీ అతను అనుకుంటాం కాదు పాపం. బైబిల్ చెప్పేది ఏంటంటే అతను కొంచెం ఆలోచించాడు. ఈ లోపల సాతాను అతనిలోకి వెళ్ళిపోయి పడగొట్టి ఆ కార్యక్రమం అంతా ముగింపు చేశాడు సాతాను. అలాగే సేవ వల్ల ఆకలి తీరని సేవకులు కూడా ఉన్నారు. ఇస్తే ఇంకో ఇవ్వచ్చు, ఇస్తే బాగుంటుంది. 10,000 ఇస్తే ఇంకో 10,000 ఇస్తే బాగుంటుంది. నువ్వు డైరెక్ట్గా అడిగేయటం, అలా అడగకుండా ఎంత ఇమ్మంటారని అడగకుండానే అడిగేయటం, నాది ఇంత బిల్లు అనే కాగితాల మీద రాసి ఇవ్వటం, ఇవన్నీ కూడా నువ్వు ఎంత ఎత్తెదిగినా, నువ్వెంత సేవ చేసినా, నువ్వెన్ని సంఘాలున్నా, నీకెంత జనం ఉన్నా మొత్తం జీరో అని ఇక్కడ ప్రకటన గ్రంథం దేవుడు చెప్పగా దేవదాసయ్య గారు రాసిన ప్రకటన గ్రంథం వివరంగా బోధిస్తుంది. దేవుని బిడలారా గుర్తుపెట్టుకోండి. వాక్యమును పంచగా విన్న విశ్వాసుల యొక్క ఆకలి తీరును. మన ఆకలి తీరాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని పంచిపెట్టాలి. వాక్యాన్ని నువ్వు అద్భుతంగా చెబుతున్నావు, వాక్యాన్ని ప్రజలకి నచ్చేలా చెబుతున్నావు, దేవునికి నచ్చేలా చెప్పడం లేదు. దేవునికి నచ్చిందా లేదా? నీ వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా? అడిగే ఆధారాలు నీకున్నాయా? అడిగే కష్టం నువ్వు పడుతున్నావా? సన్నిధిలో ఉంటున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, నాకు నేను పరిశీలించుకోవాలి. పాపములు విడిచిపెట్టి సేవ చేసినప్పుడే ఆకలి తీరును. ఒకళ్ళని ఇంత ఇవ్వమని అడగటం కూడా పాపమని బైబిల్ చెప్తుంది. వాక్యంలోని నువ్వు ఎక్కువగా డబ్బుల కోసం చెప్పడం కూడా పాపమని బైబిల్ చెప్తుంది. ఈ రూపంగా నువ్వు చూపు, తలంపు, క్రియ మొత్తం అన్నీ కూడా ఈ లోకానికి సంబంధించింది నువ్వు చెప్పాలని ఊహించుకున్నప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉండడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరు వస్తారు? నీకు నువ్వు చెప్తున్నావు అని నువ్వు అనుకుంటావు, లేకపోతే దేవుడు వచ్చి చెప్తున్నాడు అని అనుకుంటాడు. నో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో నుంచి వాక్యం చెప్పేవాడు కాడి నుంచి తప్పుకున్నారో దురాత్మలు, సాతాను సమూహం వచ్చి అయ్యి నడిపించుకుంటాయి. దేవుని బిడలారా గ్రహించండి. అప్పుడు సేవకుని బోధ ఇన్నవానికి ఆకలి తీరును. ఎవరు చెబితే? సాతానుగాడు చెబితే ఆకలి తీరుతుంది. బైబిల్ మొత్తము చదివి అర్థము తెలుసు, కొంటేనే కానీ రక్షణ కొరకు తెలియదు. బైబిల్ అంతా చదవాలి. కొంతవరకు చదివి కొంతవరకు చదవకుండా బైబిల్ తీసుకొని నాకు వచ్చు కదా అని చెప్పేసి నువ్వు మొదలు పెడతావు అనేది తప్పు. పాత నిబంధన చదవాలి, కొత్త నిబంధన చదవాలి. మర్మ గ్రంథం అని కొత్తగా వచ్చింది, దాన్ని చదవాలి. ప్రకటన గ్రంథం వివరణ చదవాలి, పాత పరమగీతం వివరణ చదవాలి. ఇవన్నీ చదువుతున్నావా? ఇవన్నీ నీకు గుర్తున్నాయా? నువ్వు ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలే అనుకుంటున్నారు, దానికి వివరణ కావాలి. చదువుతున్నారా? ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే నువ్వు బైబిల్ పట్టుకోవాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. మేము రక్షణ పొంది ఉన్నాము అని చెప్పి మీరు చెప్పినది మాకు అక్కర్లేదందరూ. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మేము రక్షణ తీసుకున్నాము, ఎవరు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు అన్నీ. ఏం తెలుసు? ఎదటోడు బోధించిందే నువ్వు బోధిస్తున్నావు. అతనే తప్పు చెప్తుంటే నువ్వు తప్పు చెప్తున్నావు. అందరినీ తప్పని నేను అనడం లేదు. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నారన్నారు. కాదు, ఇక్కడ తేడాలు ఉన్నాయి. ఏంటి తేడా? ఏమిటి? బోధకుడు అనేది బోధకుడికిను సంఘానికి దేవుడికి బోధకుడు రాయిబరితనంగా ఉండాలి. రాయిబరితనం అంటే సంఘంలో ఉన్న ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాల్సిన బాధ్యత బోధకుల్లో ఉంది. అది నీకుందా? ఉంటే ఓకే, నీలాంటి బోధకుడు, దేవునికి ఇష్టమైన బోధకుడివి నువ్వు. అంతవరకు
నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత జనాన్ని సంపాదించినా, ఎంత వాక్యం చెప్పినా జీరో, పప్పులో అడిగేసినట్టే. సైతాను ప్రభును కొండ మీదకి తీసుకొని వెళితే అక్కడకు ప్రభు వెళ్ళిరి. సాతాను 40 రోజులు ఉపవాసము ప్రభు చేస్తే దేవుని ఆత్మనే తీసుకెళ్ళిపోయింది. నువ్వే అంత, నేనెంత, మన బ్రతుకులు ఎంత, మనం ఎంత, అది గుర్తుపెట్టుకోవాలి. లేదు నేను జనం ఉన్నారంటే కుదరదు. ప్రభు ఎందుకు వెళ్ళిరి? ఇక్కడ మనిషి చేతిలో కర్ర ఉన్నది. ప్రభు ఎందుకు వెళ్ళారు? ఒక మనిషి చేతిలో కర్ర ఉన్నది, దూరంగా పాము కనబడుచున్నది, చేతిలో కర్ర ఉన్నది. మనిషి పాము ఉన్న దగ్గరకు వెళ్ళి తేనె గాని కొట్టరు కదా. వెళ్ళి వెళితేనే కానీ, పాము దగ్గరికి వెళితేనే కానీ కొట్టరు కదా. అందుకు ప్రభు సాతాను దగ్గరకు వెళ్ళి వాక్యములో కొట్టాను. ఈ లోకంలో కనబడే పాము మనం కర్రతో కొడతాము, కానీ దేవుడు వాక్యం అనే పరిశుద్ధాత్మతో సాతాన్ని కొట్టాడు, కర్రతో కొట్టినట్టు అయింది. ఆ వాక్యము ఈ కర్ర కంట ఎక్కువ విలువైనది. సాతాన్ని గిలగిల తన్నుకుంటున్నాడు. ఈరోజు నా ప్రకటన గ్రంథాన్ని చెప్పొద్దని ఆపమంటున్నాడు. ఇంకా ఆపేదే ఉందని ఆ మోహం. 12, 21 అయిపోతుంది, 22 దగ్గరికి వచ్చింది. పోనీ 22 దగ్గరన్నా ఆపాలనుకుంటున్నాడు. ఏమీ ఆగదు. ఇది దేవుని ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ. ఇదిగో 1, ఇదిగో 2, అప్పుడు 3 మరియు అను మాటలు తరచుగా బైబిల్ నందు వాడబడినవి. ఇదిగో ప్రతిదానికి ఊత పదం, తర్వాత అప్పుడు జరిగిందా లేదా అన్నదని ఊత పదం, మరియు తర్వాత చెప్పబోయేది అను మాటలు తరచుగా బైబిల్ నందు వాడబడి ఉన్నవి. ఏదైనా కొత్త సంగతులు చెప్పునప్పుడు ఈ మాటలు చెప్పబడినవి. ఏమైనా మన క్రొత్త మాటలు అంటే బైబిల్లోని ఎక్కువ కనబడతా ఉంటాయి. ఇప్పుడు చెప్పే అన్ని కొత్త మాటలే, ఇవన్నీ కూడా కనబడతా ఉంటాయి. కనబడుతున్నప్పుడు ఆ పదాలు మనం ఖచ్చితంగా వాడి తీరాలి. అందులో బలమైనది ఇదిగో, ఈ మాట యెహోవాతో వ్రాయమని చెప్పాను. యోహానుతో వ్రాయమని చెప్పాను. యోహాను గారితో రాయమని చెబుతున్నారు. ఈ మాటలు పడకపోయిన ఎడల దేవుని వాక్యమునకు విలువ లేదు. ఈ అక్షరాలు 3 అక్షరాలు కూడా, పదాలు కూడా వాడపోతే దానికి విలువ లేదు. ఎవరు రాయమంటున్నారు? యేసు ప్రభు రాయమంటున్నారు. నిదానంగా చెబుతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటని 2 సార్లు చెబుతున్నారు. ఎందుకని? 2 సార్లు రాసినా పర్లేదు, కానీ చెప్పిన మాట ఒక్కసారన్నా పడకపోతే మాత్రం బాధ. ప్రతి అక్షరం కూడా పడాలి. వ్రాతలో లేని ఎడల సాతానుకు లోకువ. వ్రాతలో లేని ఎడల సాతానుకు లోకువ. అందుకని ఇది ఖచ్చితంగా యోహాన్ గారికి క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక్కొక్క పదాన్ని 2 సార్లు చెప్తాం అనేది జరుగుతుంది. క్రైస్తవ మతము న్యాయశాస్త్రం కాదు. ఒక క్రైస్తవ మతము న్యాయశాస్త్రం కాదు. ఇది ప్రేమశాస్త్రం అనే ఒక జడ్జి గారు నిర్వచనం చెప్పిరి. ఇది ప్రేమశాస్త్రం. ప్రేమ అనగా అది ఆత్మకు సంబంధించిన ప్రేమ. దేవుడు పెళ్లి కుమారుడు, వధువు సంఘము పెళ్లి కుమార్తె. ఇది వధువును వరుడు అంటే ఇది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. మరొకరు బైబిల్ గ్రంథమును సైతానుడు నాశనము చేసి పర్వాలేదు, నాశనము చేసినా పర్వాలేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథములోని అనేక మాటలు ఇతర పుస్తకంలో రాయబడి ఉన్నవి. లాస్ట్ కాలం, లవోదిక సంఘ కాలం వచ్చింది. తర్వాత రాకడ గుర్తులు కూడా కనబడుచున్నది. ఆడు చెప్పిన సిద్ధాంత ప్రకారంగా బైబిల్ని కాల్చేస్తానని, పాఠ పుస్తకాలు కాల్చేస్తానని, ఈ ఏమీ ఉండవని అతను బైబిల్లో రాసే ఉన్నది. గనుక ఒకవేళ పాఠ పుస్తకాలు కానీ, బైబిల్ కానీ ఒకవేళ తగలపెట్టినా కూడా ఇవన్నీ కూడా ప్రజలు వేరే రూపంగా రాసేసి ఉన్నారు. కనుక బైబిల్తో కొంతవరకు పక్కన పెట్టినా ఏమీ నష్టం కలగదు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా 65 పుస్తకాలు 4 దిక్కులు కూడా అంది ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథమే అందలేదు. అందుకనే సాతానుకు బాధ.
ఇది విడుదల చేయొద్దు, ఇది విడుదల చేయొద్దు అని శ్రమలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఎన్నో పెడుతున్నాడు మాకు. అయినా తండ్రి ఆజ్ఞ ఉన్నది గనుక వాటినన్నిటినీ సమకూర్చి మరలా వ్రాయగలమని పలికిరి. ఇవన్నీ కూడా చేసినా కూడా మళ్ళీ సమకూర్చి మేము రాయగలము అని ఇది జడ్జి గారు నిర్వచన అని చెప్పి క్లియర్గా రాశారు. ఒకటి మనసాక్షి మీద, మన హృదయము మనసాక్షి మీద. రెండు రాతి మీద, రాయి మీద. ఇదివరకు రాతి పలకలే మోషేకి ఇచ్చారు. ముందు ఒక రాతి పలకని ఇచ్చారు. ఇచ్చినప్పుడు కింద ఇశ్రాయేలు జనం మోషే చెప్పి వెళ్ళిన స్థితిలో లేరు, పాపంలో కూరుకుపోయారు. ప్రభు తండ్రి మండిపోయిన తర్వాత చూసేటప్పటికి అదే స్థితిలో ఉన్నారు కనుక ఆ రాయిని, 10 ఆజ్ఞల రాయిని ఆ కొండకేసి కోపంతో మోషే కొట్టడంలో 2 ముక్కలు అయింది. ఆ 2 ముక్కలు కూడా ఈ రోజున ఎగ్జామిషన్లోని 1998లో ఉజ్జాయింపుగా ఒక సంవత్సరం ఇంచుమించులో ఖచ్చితంగా అది దొరికింది. మళ్ళా తర్వాత మోషే గారు కిందకు వచ్చి అన్నీ చేసుకొని మళ్ళా రాయి ఒకటి చెక్కుకొని మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ 10 ఆజ్ఞలు కూడా క్లియర్గా రాసి తీసుకొచ్చుకున్నారు. 3 బెరడల మీద. 4 అరటి బొద్దుల మీద. అరటి బొద్దులు ఉంటాయి, అరటికి అంటుకొని ఉంటాయి, వాటి మీద రాయటం. 5 చర్మం మీద. అన్నిటి మీద కంట చర్మం మీద ఎక్కువ రాశారు. ప్రకటన గ్రంథం మొత్తం అంతా చర్మం మీదే రాశారు. అది వెనకాల ఎపిసోడ్లో వివరంగా చెప్పాను ఎలా దొరికింది ప్రకటన గ్రంథం. అసలు ప్రకటన గ్రంథం అంటే ఎక్కడ ఉండేది? 2 మాటలతో చెప్తాను షార్ట్కట్లో, జాగ్రత్త ఆలకించండి. ఈ ప్రకటన గ్రంథం రాసిన తర్వాత ఆహాను గారు ఒక కుండలో పెట్టి దాన్ని దాశారు. దాచిన తర్వాత మేకల అతను వెళ్ళి ఆ లోయ ఉంది, ఆ లోయలోని ఎప్పుడు తిరిగేవాడే, కానీ అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మరణిస్తేనే కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని బయట తీయటానికి కుదరదు. తీస్తే దాన్ని కాల్చేస్తారు. రాజు మరణించిన తర్వాత అప్పుడు ఆ ప్రకటన గ్రంథాన్ని తీయబోయేటప్పటికి చిల్లిగా ఒక రాయి ఇసిరాడు. లోన కొండ దిగిలింది. అదేదో ధనం అనుకుని 2వ రోజున నాన్నగారిని అతను లోనకి వెళ్ళాడు. బయటికి తీసుకొచ్చి చూస్తే చర్మం ఉంది. బాధపడ్డారు, తీసుకెళ్లారు, చెప్పులు కొట్టి అతనికి అమ్మేశారు. అతను దాన్ని కోసే ఒకతను వచ్చాడు, పాస్ట్ గారు వచ్చిన తర్వాత నా చెప్పులు కొట్టి అనేటప్పటికి ఆ చర్మం తీశాడు. చర్మాన్ని కోయటం మొదలు పెడితే ఆపు అన్నాడు. చర్మం రేట్ ఎంత అంటే ఇతను కొనుక్కున్న రేటు చెప్పాడు, దానికి డబల్ రేట్ ఇస్తానని తీసేసుకుని అది ప్రకటన గ్రంథంగా బైబుల్ సిద్ధమైపోయిన తర్వాత 100 సంవత్సరాలకి బైబుల్లోని చేర్చబడారు. 6 రెక్కల మీద, 7 ఆకుల మీద, 8 కాగితాల మీద రాయబడి ఉన్నది. లాస్ట్లోని కాగితాల మీద రాయబడి ఉన్నది. సైతానుడు బైబుల్ ఎవరికి దొరకకుండా చెయ్యగోరుచున్నాడు. ఇదివరకు అలాగే చేశాడు. ప్రకటన గ్రంథం దొరకకుండా చూద్దాని అనుకున్నాడు. ఇప్పుడే అదే అనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం అసలు ప్రచురం చేయడానికే వీల్లేదని ఒక్కసారిగా అది ఎన్నోసార్లు నాకు ఆటంకం కలిగించాడు. ఇప్పుడు కలిగిస్తూనే ఉన్నాడు. కుటుంబంలో చీలికలు, సంఘంలో చీలికలు, రకరకాల చీలికలు అతను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. 2 ప్రకటన గ్రంథము ఎవరికీ దొరకకుండా చెయ్యజూచుచున్నాడు. ఎవరికీ దొరకకుండా అంటే అందరి దగ్గర ఉన్నాయి కదా. ఈ బోధకుడు ప్రకటన గ్రంథం దొరకకుండా చేస్తాను అని సాతాను గారు చెప్తున్నాడండి. సాతాను గారు చెప్పిన మాటల, ఇతను చెప్పిన మాటల అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతాను గారు చెప్పిందే. ప్రకటన గ్రంథం అంటే 22 అధ్యాయము బైబుల్లో ఉన్నది కాదు. ప్రకటన గ్రంథం అంటే పెద్ద ఇంతలో కొత్త నిబంధన కంటే ఎక్కువ వివరణ గ్రంథము. 3 ప్రకటన గ్రంథము వివరములు గల నోట్స్. సాతానికి నోటీస్, జాగ్రత్త, నీ అంతం దగ్గరికి వచ్చేసింది. దాని అంతం ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, ఫస్ట్ నుంచి చివరి దాకా. ఎవరికీ దొరకకుండా చేయుచున్నాడు. చాలామందికి అర్థం అవ్వకుండా. ఇప్పుడు బోధిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయమంటే ఎవరూ చేయడం లేదు. ఎందుకని? సాతాను గాడు చేయించడానికి ఇష్టత లేదు. అక్కడ ఆపుతున్నాడు. ఎక్కడ ఆపినా అతనికంట రాజులకు రారాజు మనకున్నాడు. అతను ప్రపంచానికి అన్ని భాషల్లో పంపుతానన్నాడు. సాతాను గాడు ఏ పాటివాడు? నువ్వు మొదలు పెట్టమన్నాడు. 4
ప్రకటన గ్రంథం వాక్యాన్నాలు చెప్పేవారిని భూమి మీద లేకుండా చేయటం కూడా చూచుతున్నాడు. ప్రకటన గ్రంథం వివరణ చెప్పే బోధకుల్ని భూమి మీద లేకుండా చంపేయాలి అని అతని ఆలోచన. దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రకటన గ్రంథం బోధిస్తున్నాడు. అతను నాకు ఆస్కారం ఇస్తే నేను చంపుతాను, లేకుంటే అతను ఈ లోకం నుంచి నువ్వు తీసేయి అని దేవునితో యుద్ధం అడిగిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నీ చేతనైంది చేసుకో, అతను ఆపడు అన్నాడు. అయితే శ్రమలు పెడతాను, పెట్టుకో, నువ్వు తప్పుకోమన్నాడు, తప్పుకుంటాను అని అన్నాడు. 3.5 గంటలు, 1 గంట ఛాన్స్ ఇమ్మన్నాడు, చూసుకో అన్నాడు. 3.5 గంటలు నాలో ఉండి నా గుండెని ఎంత స్పీడ్గా కొట్టి చంపడానికి చూశాడు. కానీ 3.5 గంటలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభు వెంటనే వచ్చి నన్ను స్వస్థ చేసినప్పుడు, ఏంటి నువ్వు వచ్చేసావు ఏంటంటే, గంట కాదు 3.5, నువ్వు అడిగింది గంట, 3.5 గంటల టైం ఇచ్చాను, నువ్వేమైనా చేయగలవా, అసలు నువ్వేం చేయలేవు అని మళ్ళా ఆరోగ్యంగా ఇచ్చారు. అనగా ఇక్కడ చెప్తున్నాడు, సాతాను ప్రకటన గ్రంథం బోధించే వాళ్ళని చంపుతానని వివరంగా ఇక్కడ దేవుడు చెప్పాడు. అతను చెప్పిన మాటలు ఈ విధంగా సాతాను వీటిని నాశనం చేయి చూచుతున్నాడు. వీటిని ఎక్కడికి వెళ్లకుండా నాశనం చేయాలని చూస్తున్నాడు. 21వ అధ్యాయము 7వ వచనము, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఏది జయించిన వాడు? ఈ బైబుల్ని. యోహాను గారు జయించాడు. యోహాను గారు అందరికంటే గొప్ప వరాన్ని పొందారు. పరలోక రాజ్యాన్ని చూసిన మహానుభావుడు. 11 మంది శిష్యులు శ్రమల చేత, బాధ చేత నరకబడ్డారు, కొయ్యబడ్డారు, ఆరూపుడిగా మరణించబడ్డారు. యోహాను గారు మామూలు మరణం పొందారు. యోహాను గారికి ఉన్న అర్హత చాలా పెద్ద అర్హత. ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని సాతాను ఎదిరించాడు. ఈ రోజున కూడా ప్రకటన గ్రంథం వివరణ అని తండ్రి చెప్పిన మాటని మేము ధిస్కరించకుండా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా చెప్తున్నాం. కానీ చూసేవాళ్ళు చిల్లిగా చూస్తున్నారు, చూసేవాళ్ళు అర్థం లేకుండా చూస్తున్నారు. ఇది ఏమిటి లేని సెల్లో వస్తుంటే, యూట్యూబ్లో వస్తుంటే పైకి గెంటేస్తున్నారు. నేటి నేను అతనికి దేవుడునై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ ప్రకటన గ్రంథాన్ని సాతాన్ని ఎదిరించి ఎవరైతే సక్రమంగా నడుపుతారో అతను నాకు కుమారుడే ఉంటాడు, అతనికి నేను దేవుడే ఉంటానని దేవుడు వివరంగా చెబుతున్నారు. నీటి బొగ్గ నీరు ఊరును, నిత్య జీవము మొన్నగున్నవి ఈ అధ్యాయంలో చూసి విన్నాము. ఊరుట నీరు, నీటి బుగ్గ, నూతిలో నీరు ఊరుతా ఉంటుంది, నోటిలో నీరు ఊరుతా ఉంటుంది. నీరు ఊరుట, నిత్య జీవము మొన్నగున్నవి ఈ అధ్యాయంలో చూచి ఉన్నాము. ఈ అధ్యాయంలో కూడా ఊరటం అంటే అర్థాలు ఎక్కువ ఉన్నాయి. యోహాను గారికి చెప్పలేదే అర్థాలు, యోహాను గారికి జరిగింది చూసి రాశారు. కానీ యేసు ప్రభు ఆ తర్వాత వచ్చిన అట్లాలమ్మక అనే దేవదాసయ్య గారికి చెప్పారు. చెప్పిన తర్వాత అవి ఎక్కువగా ఉన్నాయి ప్రభు, చాలా పెద్ద బైబుల్ అంటే దాన్ని షార్ట్ కట్ చేసి 4 ఒకటి తీసి రాస్తాను ప్రభు అంటే, నువ్వు రాయి అని చెప్పగానే నేను రాశాను. అంతేగాని బైబిల్ గ్రంథం ఒక అక్షరం తీయటానికి కానీ, ఒక అక్షరం కలపడానికి కానీ అర్హత ఈ లోకంలో ఉన్నవారికి ఎవ్వరికీ లేదు. నేను అడిగిన తర్వాత నువ్వు రాయని నాకు చెప్పినప్పుడే నేను రాశాను కాబట్టి నేను సజీవుడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వానిని అనుభవించుటకు ఈ లోకమునకు జయించుట ముఖ్యము. ఈ లోకాన్ని జయించాలంటే ఇది కంపల్సరీ కావాలి. ఆ అదృష్టం మన సంఘానికి వచ్చింది. నా ఒక్కడికి వచ్చిన ఘనత కాదు, రేపు పొద్దున్నకి ఈ సంఘానికి ఇక్కడికి ఎంతోమంది ఏమిటి చరిత్రని చూడటానికి కూడా వచ్చిన విచ్యంతర పోవక్కలేదు. జయించువారు వీటిని స్వతంత్రించుకొనును. ఎవరైతే ఇది కంప్లీట్ చేశారో అది స్వతంత్రించుకుంటారు. సాతాన్ని, నేను తండ్రిని, నువ్వు నా కుమారుడవు. యో తండ్రి అన్నాడు, నేను నా కుమారుడు, నువ్వు, నీకు నేను తండ్రిగా ఉంటాను అని అంటున్నారు. అని ఆయనకును పరిశుద్ధులకును ఉన్న సంబంధము ప్రభు బయలుపరిచాను. ఎవరికున్న సంబంధము? అతని కుమారుడు. అతని కుమారుడు అంటే అతను చెప్పిన మాట విన్న కుమారుడు. పరిశుద్ధులకును, దేవదూతలకును, దేవునికును అతని కుమారుడికి సంబంధం ఉంది. 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను అని ఇక్కడ రాశారు. పిరికివారును, ఎవరు పిరికివారు? సాతాను ఏదో చేస్తాడు,
కుటుంబాన్ని ఏదో పాయలు చేశాడు, ఇంకా ఏదో చేసేస్తాడు, దీనికోసం మనము దీన్ని అంటుకోకూడదు అన్న బోధకులు 199 మంది ఉన్నారు. ఇప్పుడు భయము, ఎటు చూసినా భయమే, దాని జోలికి రారని. ప్రకటన గ్రంథం అంటే నా ప్రాణం. చాలా ఇంట్రెస్ట్గా రాశాను, చాలా ఇంట్రెస్ట్గా చెప్పాలని ఎప్పుడూ ఆశ కలిగిన వాడిని. అస్సలు వెనకం చేసే ప్రసక్తి లేదు. అవిశ్వాసులు, భయము, ధైర్యం లేని వాళ్ళు, అసహ్యులను, ఏదో అది చేసుకుంటే అది చెప్పుకుంటూ పోతుంది కదా, దీంతోనే సాతాంతో నాకెందుకు గొడవ, బాధలు, కొద్దిగా చదివేటప్పటికి ఏదో బాధ వచ్చేటప్పటికి దాన్ని వదిలేయటం, అసహ్యులు, నరహంతకులను, మనిషిని చంపటం, వీళ్ళు కూడా అంత క్రూరమైన హృదయము కలిగిన వాళ్ళైనా సరే సాతాను గాడికి వచ్చేటప్పటికి భయం. నేను ఆని చంపాను, ఇన్ని చంపాను, జైల్లో ఉన్నాను, ఆ జైల్లో ఉన్నాను, నేను ఇన్ని చేశాను అని వాక్యాన్ని చెప్పుకుంటూ వెళుతున్నారే కానీ ప్రకటన గ్రంథాన్ని అంత ధైర్యం ఉన్నవాళ్ళు బోధిస్తున్నారా? బోధించినా అక్కడక్కడ అరగంట పావుగంట బోధిస్తున్నారు. సీరియల్గా బోధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళకి నేను నమస్కారం పెడతాను, సలాం చేస్తాను, దేవునికి మంచి బిడలవుతారు. ప్రకటించండి, అంతేగాని ఎక్కడో కూతంతా పట్టుకుని అది సారం తీసి 22 అధ్యాయాలు నేనే చెప్పేస్తానని చెప్పుకుంటే అది 2-3 రోజులు 4 రోజులు అయిపోద్ది. అది కాదు, వివరణ కావాలి. వ్యభిచారులు అంటే ఒక రకం కాదు, శరీరంగా చేసిన వాళ్ళే వ్యభిచారులు కాదు. కనుదృష్టి పెట్టి, ఆత్మదృష్టి పెట్టి స్థలం కొనటం, బంగారు కొనటం, ఇవన్నీ కూడా వ్యభిచారాలే. మాంత్రికులను గారడి చేసేవాడు. ఆ రోజున మోసారు, రోజున కూడా 10 9 చేశారు, కూడా చేయలేకపోయారు గారడి వాళ్ళు. అలాగే గారడి వాళ్ళను, మంత్రికులు, విగ్రహారాధులను, అంటే ఇంకా పేరు చెప్పకూడదు. విగ్రహారాధులు అంటే పేరు చెప్తే అబ్బో పడిపోతారంతే, కానీ వచ్చి నిజాలే తెలుసుకోలేరు. ఒక దురాత్మ వచ్చేసి ఆ దురాత్మ దగ్గర వదిలించాలంటే ఆ వదిలించేటప్పటికి వాళ్ళు ఏ పేరు చెబుతున్నారు అన్నది వాళ్ళు వచ్చి కనులారా చూడరు. ఇదన్నీ యాక్షన్ అనుకుంటారు, నాటకం అనుకుంటున్నారు, కానీ చూడరు. వాళ్ళు ఇష్టప్రకారంగా మాట్లాడతారు. అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండంలో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. అబద్ధికులు, మోసం, ఈ పైన చెప్పుకున్న వరుసకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో కాలి బూడిదైపోతా ఉంటారు. పురుగు చావదు, అగ్ని ఆరదు. పైన ఉదాహరించిన 8 తరగతుల వారు దేవునికి రాజ్యములో ప్రవేశించలేరు. నేను ఏదైతే పైన 8 సబ్జెక్ట్ చెప్పానో వాటన్నిటిని బట్టి ఆ పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేరు. పిరికివారు, ఈ లోకములో దేవుని ఒప్పుకొనుటకు ధైర్యము లేని పిరికివారు. ఇక సాతాన్ని ఏమి ఒప్పుకుంటారు? దేవుని నా దేవుడని ఒప్పుకున్న వాళ్ళు లేరు. ఒకవేళ ఒప్పుకుంటే కొంతమంది రేషన్ కార్డు పోతుందని పై అధికారులు అడిగినప్పుడు, ఎందుకంటే ఇది భారతదేశం కదా, ఎక్కువ భారతదేశంలోని జరిగే చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో, మోడీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో, అప్పుడు క్రైస్తవుల్ని తొక్కటం, క్రైస్తవుల్ని ఎక్కడ పడితే అక్కడ కాల్చటం, క్రైస్తవుల్ని గుళ్ళుని కాల్చటం, ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. దేవుని బిడలరా, శిక్ష పడతారు. దేవుని ఉగ్రత ఆగడం లేదు, రాకడ దగ్గరికి వస్తుంది. ఇప్పుడన్నా మీరు మౌనం వహించి నిజమైన దేవుని తెలుసుకుని మౌనంగా ఉండండి. మీ దేవుడు ఉన్నారు, ప్రచారం చేసుకోండి. కానీ ఈ దేవుని విమర్శించే అధికారం మీకెవరిచ్చారు? మీ దేవుళ్ళ విమర్శించే అధికారం మేము విమర్శించడం లేదే. మరి ఈ దేవుని ఎందుకు విమర్శిస్తున్నారు? ఆలోచించండి. మోక్షమునకు వెళ్ళలేరు. ప్రభుని గూర్చి సాక్ష్యము నిచ్చుటకు, భక్తిగా నుండుటకు, ప్రభు కోసం ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి. ఏంటి సాక్ష్యం? చెప్పలేరు. ఎందుకని చెప్పలేరు? భయము. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలే కొంతమంది చెప్పకుండా మౌనం వహిస్తారు. న్యాయ సాక్ష్యం ఇచ్చుటకు పిరికితనము, పనికిరాదు. ఏదైతే కొంతమందికి దర్శనాలు వస్తాయి, కొంతమందికి చూపిస్తారు, ఇక్కడ చెప్తే వీళ్ళని నమ్మరని. నువ్వు నమ్మితే నీకెందుకు, నమ్మపోతే నీకెందుకు? ధైర్యంగా చెప్పాలి. దేవుడు చూపించిన దర్శనాలే ధైర్యంగా చెప్పాలి. ఆ ధైర్యం నీకుందా? లేదు. ఎందుకంటే భయము. ఎందుకని? సాతాను భయపెడతాడు. అందుకు ఎందుకులే, మనకు ఎందుకులే అంటే, నువ్వు చూసిన దేవుడు చూపించిన దానికి నీ వరం లేదు. వేస్ట్ ఫిలో. శోధన వచ్చినను
జయించుటకు నిశ్చయించుకొనవలెను. శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ధైర్యంగా నిలబడాలి. అది నిశ్చయించుకోవాలి. కొద్దిగా కష్టం వస్తే అయ్యో నేను ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్పాను గనక, లేకుంటే చదివాను గనక, లేకుంటే విన్నాను గనక శ్రమ వచ్చింది, దీని గొడవ నాకు అక్కర్లేదు అని అనుకుంటే నువ్వు లోకం అయిపోయినట్టే, దేవుని పక్షాన్ని లేనట్టే, సాతానిక లోకం అయిపోయి సాతానుతో ఇంక్లుడు అయినట్టే. దేవుని బిడలారా జాగ్రత్తగా చూడండి. ఉదాహరణకు లోకంలోనే ధనవంతులైన వారికి భయపడి పేదవారి పక్షంగా న్యాయము సాక్ష్యము ఇవ్వకపోవడము పిరికితనం అట్టిది ఉండకూడదు. ఏదన్నా గొడవ వచ్చిందంటే కోర్టులైనా బయటైనా పెద్ద మనుషులైనా సంఘములు అయినా ధనవంతులు వైపే ఉంటది కానీ సాక్ష్యం పేదవాళ్ళు వైపు ఉండదు. తర్వాత మరి భర్త లేని భార్యలు అంటే ఎదవరాళ్ళేపు అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా మనకి ఏమొస్తుందిలే, ధనవంతుడు రేపు చెప్తే ఇవాళ కాకపోయినా రేపొద్దున్న మనకు సహాయం చేస్తాడు అని చెప్పి నిరీక్షణ కలిగి అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అవిశ్వాసులు. వీరు చర్యలు అపనమ్మికముతో కూడినవి. అవిశ్వాసులు వీరి చర్యలు అపనమ్మికంతో కూడినది. అవిశ్వాసులు నమ్మకం లేదు, భయము. అలాగే పరలోకము మీద, దేవుని మీద, బైబిల్ మీద, తుదకు నరకము మీద కూడా వీరికి నమ్మకము ఉండదు. పరలోకం లేదు, నరకం లేదు. బైబిల్ అన్ని ఏదో చెబుతున్నారు, నామకార్థం వద్దాము, నామకార్థం వెళ్ళిపోతాము, ఆదివారం నామకార్థం వద్దాము, ఆరాధనకి వెళ్ళకపోయినా పర్లేదు, చెప్పినా పర్లేదు అని నమ్మకగా ఉండకుండా అవిశ్వాసంతో ఉన్నవాళ్ళు చరిత్ర ఈ లోకంలో 100% ఉంది. ఎందుకని దేవుడు పరలోకము నుంచి భూలోకం మీద చూసిన తర్వాత నోవాహ కుటుంబం ఒక్కటే ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. గుమరా పట్టణం కూడా అప్పుడు కూడా చూసినప్పుడు కూడా నశించిపోయారు. పోని అబ్రాహాము సంతానం ఈదుల్లో ఎన్నుకుంటే వాడు అలాగే చేశారు. దేవుణ్ణి అందరూ మోసం చేయటమే, అందరూ దగా చేయటమే. ఆ రోజులో శ్రమించి లోకాన్ని జ్ఞానముతో తయారు చేస్తే 7వ రోజుని విశ్రమిస్తే అసలు ఆ లోకం ఇది తయారు చేసింది వాళ్ళు కాదు, వీళ్ళు రకరకాల పేర్లు చెబుతున్నారే కానీ నిజమైన దేవుని పేరు మాత్రం మర్చిపోయి అతన్ని పూజించడం మానేశారు. అసలు వారికే నమ్మకం ఉండదు. వాళ్ళ జీవితాల మీదే నమ్మకం ఉండదు. ఇక దేవుని మీద, బైబిల్ మీద ఎందుకు నమ్మకం ఉండదు? నోవాహ వాడంటే నోవాహ వాడ ఎప్పుడో జరిగింది, అవన్నీ అబద్ధాలు అని అంటారు. కానీ వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దానికి మార్గాన్ని చూపిస్తున్నారు. ఇటే వెళ్ళండి, అక్కడ ఓడ ఉంది అని చెప్పేసి అని చూపిస్తున్నారు. 3 అసహ్యులు విగ్రహారాధన యొద్ద జరిగే అసహ్యకరమైన పనుల్లోని ఏకీభవించిన వారు అసహ్యులు. విగ్రహాలు హిందువులే అంటున్నారు. ఏమంటున్నారంటే అయినా కూడా తెలుసుకోవట్లేదు. ఏదైనా మనం ఒక ర్యాలీ పెట్టినప్పుడు ఆ ట్రాక్టర్ వెనకంట డ్యాన్సులు వేస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇది సిగ్గుచేటు కదా అని హిందువుల్ని తిడుతున్నా కూడా అర్థం అవ్వడం లేదు. ఇది అసహ్యమని ఏకీభవించేవారు అసహ్యులు. ఉదాహరణ ఊరిలోని వారు విగ్రహముల వద్ద ఆరాధన చేసి అన్నము వండి ఎన్ని రోజులు పండగ జరిగింతురో అన్ని రోజుల ఆ మొదట పోసిన అన్నములోనే మరలా వడ్డించి పోసి తిందురు. వీళ్ళందరూ కలిసి ఎందులోని ఒక దాంట్లో పోస్తారు, అందులో మళ్ళా పోయటం అందులోనే తీసుకుంటూ అందులోనే వడ్డిస్తూ ఉంటారట. ఇది దేవుని ప్రసాదమని పాపశార్యములలోనే పాల్గొనేందుకు ఇట్టివారు అసహ్యులు. దేవుని కాని వాళ్ళని దేవుడు అని చెప్పి చెప్పటం, రకరకాలుగా పూజలు రకరకాలుగా చేయటం ఇది చేస్తున్నారే కానీ నువ్వు నిజంగా మాట్లాడు వంగి ప్రభువా దేవా ఈ లోకంని పంచభూతాలని తయారు చేసింది ఎవరు అని అడిగే మానవుడు ఒకడున్నాడా? కౌలిష్ మహర్షి అడిగాడు. కౌలిష్ మహర్షి అడిగిన తర్వాత అతను చూపించాడు. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి, నిన్ను కోరలేదు కదా అంటే, సృష్టికర్త పంచభూతాలు తయారు చేసింది ఎవరు అని అడిగావు, అందుకని నేను వచ్చానన్నాడు. ఆ ఒక వెలుగు అతనిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున హిమాలయ పర్వతాల్లోని 566 సంవత్సరాలు అతనికి ఉన్నాయి, అయినా బ్రతికే ఉన్నారు. 4 నరహంతకులు
కడుపుకు మించి ఎక్కువ తినుట, సరిగా తినకుండుట. ఓ రోజున అనుకున్న దానికంటే ఎక్కువ తింటాం, ఓ రోజున సగమే తింటాం. ఎందుకని? వ్యాధి వస్తే మందు వేసుకొనకుండా సావు నశించుట. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు? శరీరం ఎందుకు ఎలాగైపోతుంది? వ్యాధి వచ్చింది శరీరములో, జబ్బు ఈ వస్తాయి. ఇతరులను చంపుట, తాను చంపుకొనుట. ఇతరులను ఆస్తి కోసం, అంతస్తు కోసం రకరకాలుగా చేసి అలా చంపుతున్నారు. అలా చంపడమే కాకుండా ఇతనికి జ్ఞానము లేక ఏది తినాలా, ఎంత తినాలా, ఎప్పుడు తినకూడదు అన్న జ్ఞానము లేక ధనం మీద మోజు పడిపోయి, ఈ లోకాశలకు మోజు పడిపోయి కరెక్ట్గా టయానికి కరెక్ట్గా లేకపోవడంలో కూడా ఇతని మరణాన్ని ఇతనే కొని తెచ్చుకుంటున్నాడు అన్నమాట. కోపము, పగ సాధించుట, ఒకళ్ళ మీద కోపము, పగ సాధించుట, ఇవన్నీ నరహత్య పాపాలే. ఎన్ని సాధించడం కూడా ఎన్ని నరహత్య పాపాలే. వీటిని చెయ్యవన్నో నరహంతకులే. ఎన్ని చేసే వాళ్ళందరి మీద కూడా నరహంతకులే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు, మీరందరూ కూడా మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, చేసి దేవుడి దీవెనలు పొందండి. ప్రభా, వీళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళని దీవించి ఆశీర్వదించమని, ప్రపంచానికి అన్ని భాషల్లోని పంపించమని ప్రభునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.